ఆదాము అవ్వ సృష్టించబడిన 1656 సంవత్సరాల తరువాత దేవుడు భూమి మీదకి జలప్రలయం రప్పించడం జరిగింది. ఆ కాలంలో నోవహు అనే వ్యక్తి ఉండేవాడు. నోవహుకు 3 కుమారులు. వారు షేము, హాము, యపేతు. ఆ రోజుల్లో నోవహు ఒక్కడే మంచివాడు. నోవహు చేసిన పనులు దేవునికి సంతోషాన్ని కలిగించాయి. దేవుడు నోవహుతో, నేను వీరితో విసుగు చెందాను, వీరిని నేను నాశనం చేయబోతున్నాను. ఈ ప్రపంచంలో బతకటానికి వీలు లేనంతగా వీరు పాడు చేశారు. అయితే నీ కోసం ఒక పెద్ద ఓడ తయారు చేసుకో. దానిని నిర్మించటానికి మంచి కలప ఉపయోగించు. ఓడ కొలతలో నేను సూచిస్తాను. ఓడలో గదులు తయారు చేయి. దాని లోపల బయట అంతా తారుపోయి నేను భూమి మీదకి వరద రెప్పిస్తాను. అది భూమి మీద ఉన్న ప్రాణులన్నిటినీ నాశనం చేస్తుంది. ఓడ సిద్ధమైనప్పుడు ప్రభువు నోవహుతో ఇలా అన్నాడు, నీవు నీ కుటుంబాన్నంతా తీసుకుని ఓడలోకి వెళ్ళు. ఈ ప్రపంచమంతట్లో నీ ఒక్కడవే మంచివాడివి. జంతువుల్లో, పక్షుల్లోనూ ప్రతి జాతిలో అర్పించదగిన వాటిలో నుంచి 7 జతలను ఓడలోకి తీసుకెళ్ళు. మిగిలిన వాటిలో ఒక్కొక్క జతను మాత్రమే నీతో తీసుకెళ్ళు. ఈ విధంగా జంతువుల్లో, పక్షుల్లో ప్రతి జాతిని సజీవంగా కాపాడవచ్చు. తరువాత వాటికి పుట్టి పిల్లలతో ప్రపంచం నిండుతుంది. ఇంకా 7 రోజుల్లో నేను వర్షం కురిపిస్తాను. అది 40 రోజులు రాత్రి పగలు ఎడతెరప లేకుండా కురుస్తుంది. దానికి జీవరాశులన్నీ చచ్చిపోతాయి. నోవహు ప్రభు చెప్పినదంతా చేశాడు. నోవహు, అతని భార్య, అతని కుమారులు, వారి భార్యలను కూడా ఓడలోకి తీసుకెళ్ళాడు. దేవుడు చెప్పినట్టే నోవహు జంతువులను, పక్షులను తాను తయారు చేసిన ఓడలోకి చేర్చాడు. అంతా ఓడలోకి వెళ్ళాక ప్రభు ఓడ తలుపులు మూసేశాడు. 7 రోజుల తరువాత భయంకరమైన వరద పరవళ్ళు తొక్కుతూ వర్షము కురిసింది. నోవహు 600 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఇది సంభవించింది. 40 రోజులు రాత్రి పగలు ఎడతెరప లేకుండా కుండపోతగా వర్షం కురిసింది. భూమి కింద ఉన్న నీరు, ఆకాశం నుంచి కురిసిన నీరు ఏకమై భయంకరమైన ఉప్పెనలా మారింది. ఆ వరదకు నీరు బాగా పెరిగి పర్వతాలన్నీ మునిగిపోయాయి. అన్నింటికంటే పైన పర్వతానికి 7 మీటర్ల ఎత్తున నీరు నిలిచింది. కానీ నోవహు ఎక్కిన ఓడ మాత్రము నీళ్ల మీద తేలుతుంది. 150 రోజుల పాటు నీరు అలానే భూమి మీద నిలిచి ఉంది. దేవుడు ఓడలో ఉన్న నోవహును, అన్ని రకాల జంతువులను, పక్షులను మర్చిపోలేదు. భూమి కింద నుంచి పైకి వచ్చే నీరు, ఆకాశం నుంచి కురిసే వర్షం కూడా ఆగిపోయింది. నీరు క్రమక్రమంగా తగ్గిపోవడానికి 150 రోజులు పట్టింది. ఆఖరికి అరారాతు పర్వతం మీద ఆ ఓడ నిలబడి ఉంది. నీరు క్రమంగా తగ్గినప్పుడు కొండల శిఖరాలు కొద్ది కొద్దిగా కనిపించాయి. 40 రోజుల తరువాత నోవహు ఒక కిటికీ తెరచి కాకిని బయటకు వదిలాడు. ఆ కాకి మళ్ళీ వెనక్కి రాలేదు. నీళ్లు పూర్తిగా తగ్గిపోయేదాకా నీళ్ల మీద అలా తిరుగుతూనే ఉంది. తర్వాత నేల ఆరిందేమో చూద్దామని నోవహు మళ్ళీ ఒక పావురాన్ని వదిలాడు. ఇంకా భూమి మీద నీళ్లున్నాయి. ఆ పావురము ఎగురుకుంటూ మళ్ళీ వెనక్కి వచ్చేసింది. నోవహు ఆ పావురాన్ని అందుకుని ఓడలో పెట్టుకున్నాడు. వారం రోజులయ్యాక మళ్ళీ ఆ పావురాన్ని బయటకు వదిలాడు. అది తిరిగి తన నోటికి ఒక లేత ఆకు కరుచుకొని సాయంకాలానికి నోవహు దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నోవహు నీళ్లు బాగా తగ్గిపోయాయని తెలుసుకున్నాడు. మరో వారం రోజుల తర్వాత ఆ పావురాన్ని బయటకు వదిలాడు.
ఈసారి ఆ పావురము వెనక్కి తిరిగి రాలేదు. అప్పుడు నోవాహు ఓడ తలుపులు తెరిచి చుట్టూ బయటికి చూశాడు. నేల మీద తడి అంతా ఇంకిపోయి ఆరే నేల కనబడింది. చివరికి నేల పూర్తిగా ఎండిపోయింది. అప్పటికి నోవాహు వయసు 601 సంవత్సరము. అప్పుడు నోవాహు తన కుటుంబంతో కలిసి ఓడలో నుంచి బయటికి వచ్చాడు. జంతువులు, పక్షులు, పశువులు, పురుగులు కూడా వాటి వాటి జాతి ప్రకారము గుంపులు గుంపులుగా బయటకు వచ్చాయి. నోవాహు ప్రభువుకి ఒక బలిపీఠం కట్టాడు. ప్రతి పశువులోంచి, పక్షుల్లోంచి ఒకదాన్ని ఎంచుకొని దేవునికి అర్పించాడు. ప్రభువు చాలా సంతోషించి ఇలా అనుకున్నాడు, చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరూ తప్పులు చేయడం మామూలే. అందువల్ల భూమి మీద ప్రాణులున్నంత వరకు ఇంకెప్పుడు నేను భూమిని నాశనం చేయను. పంటలు పండడము, కోతలు కోయడం జరుగుతూనే ఉంటాయి. అంతేకాక చలి, వేడి, వేసవి, శీతాకాలాలు పగలు రాత్రి కొనసాగుతూనే ఉంటాయి. దేవుడు నోవాహు కుమారులతో, నేను నీతో నీ కుమారులతో ఒక నిబంధన చేస్తున్నాను. మీకు మీ తరువాత జీవించే వారికి కూడా ఇది వర్తిస్తుంది. మీతో పాటుగా ఓడలోకి వచ్చిన వాటన్నింటికి కూడా ఇది వర్తిస్తుంది. నీటి వరదతో భూమిని ఇక ఎప్పుడు నాశనం చేయనని నేను వాగ్దానం చేస్తున్నాను. ఇంద్రధనుసును మీకు, అన్ని ప్రాణులకు గుర్తుగా ఉంటుంది. ఆకాశంలో ఇంద్రధనుసు కనిపించినప్పుడల్లా నా నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను. భూమి మీద ప్రాణంతో జీవించే వాటిని ఇంకెప్పుడు నేను నాశనం చేయను అని వాగ్దానం చేశాడు.